బాధ అంతే. దివ్య బయటకు వెళ్ళిపోతే చాలా బాగుంది అనిపించింది. రాత్రి చాలా మూడ్ ఆఫ్ అయిపోయా. ఎలా అనిపిస్తుందండి ఈసారి బిగ్ బాస్? ఈసారి అయితే నాకు చాలా బాగా నచ్చింది సీజన్ బిగ్ బాస్. మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? తనుజ. ఎలా ఆడుతుంది తనుజ? తనుజ చాలా ఫైర్ గా ఆడుతుంది. చాలా బాగుంది తనుజ గేమ్. అందుకే తనుజ అంటే ఇష్టం. ఫస్ట్ నుంచి చూస్తున్నా బిగ్ బాస్. తనుజ ఓకే ఏడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. స్టార్టింగ్ ఏడ్చింది, తర్వాత చాలా బాగా కంటెంట్ ఇస్తుంది కదా, కంటిన్యూ అవుతుంది. స్టార్టింగ్ ఎవరైనా ఎడతారు, నేనైనా ఎడతామన్న. మేము యూట్యూబ్ బిగ్ బాస్ షో ఒకటి చేసి వచ్చాం, అందులో మాకు కూడా టార్చర్ ఉంది, అందులో మేము కూడా ఏడ్చాము. అలాగే స్టార్టింగ్ ఎవరైనా ఏడుస్తారు. సో అందుకనే బిగ్ బాస్ లో తనుజ ఏడుస్తుంది అంటారు. అందుకే అన్న స్టార్టింగ్ ఏడ్చింది, ఇప్పుడు ఏడవట్లా. నిన్న ఎందుకు ఏడ్చిందంటే ఫ్యామిలీ వచ్చింది కాబట్టి ఏడ్చింది. నేనైనా ఏడుస్తాను నా ఫ్యామిలీ వస్తే, అలా ఏడ్చింది. తనుజ వర్సెస్ దివ్య అంటే ఏం చెప్తారు? దివ్య ఎలిమినేట్ అయిపోద్ది అనుకున్నా ఈ వారం. నేనైతే అది వెళ్ళిపోద్ది అనుకునేసరికి వచ్చేసింది. ఎలిమినేషన్ క్యాన్సిల్ చేయాలన్నట్టు కావాలని పెట్టారు. లేదు, కావాలని పెట్టలేదు. ఇంకా ఏమైనా వాడాలనుకున్నాడు, వాడు వాడాడు. కానీ తను వెళ్ళలేదని ఒక బాధ అంతే. దివ్య బయటకు వెళ్ళిపోతే చాలా బాగుంది అనిపించింది. రాత్రి చాలా మూడ్ ఆఫ్ అయిపోయా. అవును, అప్పుడు టాస్క్ కాబట్టి ఆయన మాట్లాడడంలో తప్పులేదు. బాండింగ్ అనేది లోనికి వెళ్ళాక కొంతవరకు ఓకే. ఫైనల్ వరకు వచ్చారు కాబట్టి ఏ బాండింగ్ అవసరం లేదు కాబట్టి ఫేర్ గా ఆడాడు అనిపిస్తుంది బర్నీ కూడా. సో ఇమానియల్ ఎలా ఆడుతున్నాడు? ఇమానియల్ చాలా కామెడీ. ఆ కామెడీతో ఇన్ని రోజులు ఉన్నాడు అంతే. గేమ్ కంటే కామెడీ. అవును, ఇమానియల్ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. తప్పైతే నాకు తెలిసి తనుజాదే ఉంది. దివ్య మీదకి వెళ్ళింది తప్పే, కానీ కొంచెం తనుజ కూడా తగ్గుంటే బాగుండేది. నేనైతే తనుజ ఫైనల్ తనుజానే వచ్చింది ఈసారి. లేడీలో అయితే తనుజానే కన్ఫర్మ్ విన్నర్ అయిద్దని ఆశ. చాలా మంది కళ్యాణ్ అవుతారు అంటున్నారు కదా. కళ్యాణ్ అయినా హ్యాపీ, తనుజ అయినా కళ్యాణ్ అయినా వీళ్ళిద్దరు ఎవరైనా హ్యాపీ. ఇమానియల్ అయితే కాదు, నాకైతే వాళ్ళిద్దరు ఎవరైనా లవర్స్ అని కాదు. తిను కామన్ మ్యాన్ కదా, తిను కూడా గేమ్ బాగా ఆడుతున్నాడు. చాలా ఇప్పుడు ఎంతో మంది అవును లవ్ కదా ఎంతైనా. మరి లోన రవికి ఇప్పుడు తనకు మ్యారేజ్ అయిపోయింది, అది సరదాగా అన్నది. ఇప్పుడు తను మాట్లాడినప్పుడల్లా ఇక్కడ పక్కన పవన్ ఫేస్ లో ఎక్స్పీరియన్స్ అయితే నైట్ నేను షో చూసాను కదా మారింది. బట్ ఏమైతే ముందు ముందు బయటకు వచ్చాక కూడా వాళ్ళ రిలేషన్ కంటిన్యూ అయితే హ్యాపీ. అవ్వకపోతే సేఫ్ గేమర్ అంటుంది కదా. సో తనుజ అక్కడ కెప్టెన్సీ టాస్క్ లో అది పెట్టకుండా నువ్వే వెళ్ళు అని చెప్పి కూడా నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు సుమన్ శెట్టిని అంటుంది. మీకు ఎలా? సుమన్ శెట్టి సేఫ్ గేమ్ ఆడుతున్నానంటే ఇప్పుడు నీ ఏవ్లో నువ్వు కరెస్ట్ ఉంటా, ఆమె ఏవ్లో ఆమె కరెస్ట్ ఉంటుంది. వాళ్ళు గేమ్ ఆడుతున్నారు కాబట్టి ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి వాళ్ళకి ఇంపార్టెంట్. నాకు తనుజ ఇంపార్టెంట్ కాబట్టి తనుజ ఏది చేసినా రైట్ అనిపించింది. లేదు, అవును ఆడడానికే కాబట్టి వెళ్ళింది, ఆడుతుంది. అందులో తప్పేముంది? కన్నింగ్ గేమే కదా, ఏదైనా గెలవడానికి వెళ్ళింది. కన్నింగ్ ఆడిని ఏదైనా ఆడిని గొప్ప అయితే గెలుచుకొని వచ్చింది అని ఆశ అయితే ఉంది కదా తనుజ. టాప్ 5 అయితే పవన్ ఉంటాడు. 5 లో పవన్, తనుజ. 4 లో అయితే ఇమానియల్. 3 లో వచ్చి రీతు ఉండొచ్చు. భరణి గారు ఉంటారు. దివ్య వెళ్ళిపోద్ది. అప్పుడు ఎలా ఆడిద్ది తెలుసా, ఒక పనికి మానింది దానిలో మీద పడిపోయి గొడవ ఆడిద్ది. ఆ గొడవకి ఆమెకి అసలు సంబంధం లేకపోయినా మధ్యలో వెళ్ళి దూరిద్ది. మరి పెంచుకోరా, ఎవరైనా పెంచుకుంటారు. షో మీకు తెలియట్లేదా? నన్ను అడిగే క్వశ్చన్ మీకు కూడా తెలుసు కాబట్టి. కసి పెంచుకోవడానికి స్టార్టింగ్ బాగానే ఉంది, ఈ మధ్యన ఏదో జబ్బు వచ్చిందన్న పడిపోతుంది. వెళ్ళి ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. ఫీల్ అయ్యా నేను నైట్ అయితే చాలా ఫీల్ అయ్యా. కాసేపు మూడ్ అయిపోయా. నిజంగా పక్కా అదే కోరుకుంటున్నా.